ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని సౌత్ జోన్ చత్రినాక డివిజన్లోని చత్రినాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చత్రినాక ఏసీపీ సిఎస్ చంద్రశేఖర్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం పోలీసుల ఆధ్వర్యంలో సమర్పించడం సంతోషకరంగా ఉందన్నారు. మరియు ప్రజలందరూ బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. మరియు ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోజు నుంచి రోజు కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈరోజు చత్రినాక పోలీస్ స్టేషన్ నుండి బోనం సమర్పించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ పండుగ ప్రశాంతంగా జరగాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బోనాలు పండుగ కంప్లీట్ అవ్వాలని, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నెల 11వ తేదీన కలశ స్థాపనతో ప్రారంభమైన శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవంలో 117 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా పోలీసు వారి తరఫున బోనాలను సమర్పించడానికి మా ఇన్స్పెక్టర్ గారు శ్రీ ప్రసాద్ వర్మ చొరవతోని మా సిబ్బంది అందరూ కూడా ఈరోజు బోనాలను అమ్మవారికి సమర్పించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం జరగబోయే ఉత్సవాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని అమ్మవారిని మా పోలీస్ తరఫున మేము కోరుకుంటూ అదే విధమైన సహకారాన్ని ప్రజల నుంచి కూడా ఆశిస్తున్నాం. ఈ ఉత్సవాలని చాలా ఉల్లాసమైన వాతావరణం, పండగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని అమ్మవారు మనందరికీ కల్పించాలని, ఆ అమ్మవారిని వారి ఆశీస్సులు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ బోనాలను అమ్మవారికి సమర్పించడం జరిగింది. తొలిసారి బోనం చేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా బోనాల డ్యూటీలలో ఉంటాము. ఈ అకేషన్ చేసుకోవడానికే కుదరదు, ఈరోజు చేసుకున్నాము. ఓకే.